అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు మీరు చాలా మంది నమ్మరు గాని మన ఆరోగ్యం, మనం తినే తిండి పైన, మనం ఉండే పరిసరాల పైన, మనం నిద్రపోయే అలవాట్ల పైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి. నేను ప్రగాఢంగా నమ్మతా. ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది, రింగ్ ఉంది, చూసారా మీరు? ఏంటి రింగు? ఏంటని అడుగుతున్నా. మంత్ర రింగమా? మంత్రం చేసుకుందా రింగా అని అడుగుతున్నా. కాదు, మానిటర్ చేస్తుంది. ఇది ఆర్ఆర్ రింగ్. ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది. నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను. రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా, ఎంత నిద్ర వచ్చింది, బాడీ రెడీగా ఉందా లేదా, హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం. నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు, లెక్కేసుకొని తింటా. ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా, ఏది తినాలో అదే తింటా. ఎక్కువ తిన్నో తక్కువ తిన్నో. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలా మందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్, విల్ డూ ఇట్. టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చూసిన టెక్నాలజీలో ఏం తల్లేది, ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. చేద్దాం, ఉపయోగిద్దాం. మీరిద్దరమ్మా రా. ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సర్తోనే చనిపోయింది. అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు. ఆ హాస్పిటల్ ఇప్పుడు బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా, నువ్వు మాట్లాడు, నీ విషయాలు మాట్లాడు, టైం తక్కువ. నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. పిల్లలు అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఇక్కడ ఉన్నారమ్మా పిల్లలు ఇటు రండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా. మీరు రండమ్మా. భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది? రమ్మా పైకి రండి. రండి. ఇప్పుడు ఏంటమ్మా, ఏం చదువుతున్నావు? అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు? ఇప్పుడు 10th వెళ్తానండి. ఏమ్మా? 10th వెళ్తాను. 10th వెళ్తాను. 9th 10th వచ్చావు. ఏ స్కూల్ అమ్మా? గోడి హాస్టల్. హాస్టల్ వేశారు. ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదామని. డాక్టర్ కావాలి. అవుతావా? చదువుతావా బాగా? ఏంటి స్ఫూర్తి అంటే నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. దగ్గర పెట్టుకో. అటు చూడమ్మా, అటు చూసి మాట చదువుకుంటున్నావు కదా బాగా. నువ్వు ధైర్యంగా ఉండాలా. మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ పెట్టు. ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? IPS. ఏంటమ్మా, ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు IPS కావాలని? ఎందుకు ఆలోచించావు? కాదు, పోలీసు కావాలనుకున్నావు కదా, ఎందుకు అనుకున్నావు? ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు.